ఈ ఖాళీ గ్లాస్ నుంచి మనం ఎవరికైనా ఒక్క చుక్క నీరైనా ఇవ్వగలమా? ఇవ్వలేం కదా. హోమ్ మేకర్స్ పరిస్థితి కూడా సరిగ్గా ఇలానే ఉంటుంది. మనం రోజంతా అందరి అవసరాల కోసం మన శక్తిని ఇలా దారిపోస్తూ ఉంటాం. పిల్లలకి, భర్తకి, అత్త మామలకి, అందరికీ ఇస్తూనే ఉంటాం. చూసారా, గ్లాస్ మళ్ళీ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్లాస్ కి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడ మనం ఏం ఆలోచిస్తామంటే మన వాళ్ళు వచ్చి మళ్ళీ మెచ్చుకోవాలని చూస్తాం. అంటే భర్త వంట బాగా చేసామనో, అత్తమామలు మంచి కోడలు అవ్వాలనో వాళ్ళు వచ్చి మన గ్లాస్ని నింపాలని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు పట్టించుకోకపోతే అప్పుడు మన మనసు ఎండిపోతుంది. దీని నిండా చిరాకు, కోపం, నీరసం నిండిపోతుంది. ఎదుటి వాళ్ళు మనం గుర్తించకపోతే మనం పనికిరాని వాళ్ళమని మనమే డిసైడ్ అయిపోతాం. అలా కాకుండా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది మన గ్లాస్ ని నింపుకునే బాధ్యత మనదే. దీన్నే సెల్ఫ్ వ్యాలిడేషన్ అంటారు. నేను ఈ రోజు వంట బాగా చేశానను, పిల్లల్ని బాగా చూసుకుంటున్నానను, ఈరోజు నేను ఒక కొత్త విషయం నేర్చుకున్నానను మనకి మనమే గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇతరుల మెప్పు కోసం కాకుండా మీ విలువని మీరే గుర్తించి గ్లాస్ ని నిండుగా మనం ఉంచుకుంటే అప్పుడు మనము హ్యాపీగా ఉంటాం. మనం హ్యాపీగా ఉంటే మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఖాళీ గ్లాస్తో ఎవ్వరి దాహాన్ని తీర్చలేం. ఒకవేళ మనం గ్లాస్ని రీఫిల్ చేసుకోకుండా ఇంకా ఇస్తూనే ఉండాలి అంటే మనసంతా భారం అవుతుంది. అప్పుడు మన బాడీ మనకి సిగ్నల్స్ ఇస్తుంది. తలనొప్పి, నడుము నొప్పి, నీరసం, చిరాకు. కానీ మీరు పర్లేదులే అని సర్దుకుంటూ పోతే అప్పుడు హెల్త్ పాడవుతుంది. ఎవరికైతే భరోసాగా, సపోర్ట్గా ఉండాలనుకుంటామో వాళ్ళకే మనం భారమై కూర్చుంటాం. అలా కాకుండా డైలీ ఒక 20 మినిట్స్ మనం సెల్ఫ్ కేర్ తీసుకుంటూ కొంత సమయాన్ని మన మానసిక ఆరోగ్యానికి కూడా కేటాయిస్తే మనం హెల్తీగా ఉంటాం, మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, హోమ్ మేకర్గా మనకు ఉండవలసిన గొప్ప ఆస్తి ఆత్మగౌరవంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా.